హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మార్చ్ మంత్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. ఇవన్నీ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ సెక్షన్లో. సో ఫస్ట్ నీలగిరి టార్ సెన్సెస్. ఇది ఎందుకంటే ప్రిలిమ్స్ రాబోతుంది కదా, ఏపీఎస్సీ గ్రూప్ 2 కానీ లేదంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కొత్తగా హైడ్రోజెల్ టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. ఎందుకు అంటే మైక్రోప్లాస్టిక్స్కి సంబంధించి దీని గురించి చూద్దాం. దాంతోపాటు ఇన్వేసివ్ స్పీసెస్ అనేది కూడా చాలా వార్తల్లో ఉంది, అది చూద్దాం. దాంతోపాటు గోల్డెన్ లంగూర్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి, దాని ప్రాపర్టీస్ ఏంటి, ఎక్కడెక్కడ కనపడతాయి, ఇలాంటివన్నీ చూద్దాం. దాంతోపాటు జెనెటిక్ రెస్క్యూ అనేది ఎప్పుడు రంతంబోర్లో ఎందుకు చేశారు, ఇలాంటివి ఈ కాన్సెప్ట్స్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇవన్నీ మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే 5 టాపిక్స్. సో ఫస్ట్ మనం నీలగిరి టార్ గురించి, ఏదైనా యానిమల్ కానీ ఏదైనా స్పీసెస్ గురించి చదివేటప్పుడు ప్లీజ్ ఒక నిమిషం టైం తీసుకుని గూగుల్లో ఇమేజ్ సెర్చ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది లాంగ్ టైం. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది నీలగిరి టార్. దీనికి సంబంధించి ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ 5-year ప్రాజెక్ట్ లాంచ్ చేసింది 2022 నుంచి 2027 వరకు. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం నీలగిరి టార్ పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పి ఒక సెన్సెస్ లాంటిది కండక్ట్ చేశారనమాట. సో అందుకని ఇది చాలా వార్తల్లో ఉంది. ఇది ఎప్పటి నుంచి కమెన్స్ అవబోతుంది, 29th April నుంచి కమెన్స్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది, దీంట్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. లైక్ IUCN కానీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కానీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కానీ, ఇట్లాంటి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఫంక్షన్ చేస్తున్నాయి అనమాట. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ సెన్సెస్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది నీలగిరి టార్. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసింది రీసెంట్గా ఒక జూలో ఆర్ ఒక పర్టికులర్ ఏరియాలో, ఒక స్టేట్ అంటున్నాను ఇక్కడ, ఒక స్టేట్లో వరల్డ్లోనే ఫస్ట్ టైం బ్లాక్ టైగర్ సఫారీ స్టార్ట్ చేశారు. అదేంటి, ఏ స్టేట్ అనేది మీకు తెలిస్తే, ఏ పర్టికులర్ రిజర్వ్లో చేస్తున్నారు, ఇవన్నీ తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నీలగిరి టార్కి సంబంధించి ఇది ఫస్ట్ సర్వే. అండ్ ఇంకొకటి, ఇది అసలు ఎంత పాపులేషన్ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది, ప్రాజెక్ట్ నీలగిరి టార్ అనేది ఎవరు లాంచ్ చేశారు, తమిళనాడు గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేసింది, 2022లో లాంచ్ చేసి 2027 వరకు కొన్ని మెజర్స్ తీసుకుని 5 yearsలో ఈ నీలగిరి టార్కి సంబంధించిన పాపులేషన్ని పెంచాలి అన్నట్టు ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి, నీలగిరి టార్ పాపులేషన్ని సేఫ్ గార్డ్ చేయడం, పెంచడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత అసలు నీలగిరి టార్ గురించి తెలుసుకుంటే, దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు, నీలగిరి ఐబెక్స్ అని కూడా పిలుస్తారు. నీలగిరి ఐబెక్స్ అని ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నీలగిరి టార్, నీలగిరి ఐబెక్స్ రెండు కూడా ఒకటే. దాని తర్వాత మనం హ్యాబిటాట్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్, మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్. అంటే మనకి తమిళనాడు, కేరళ రీజియన్స్లో, సదర్న్ ఇండియాలో షోలా ఫారెస్ట్ ఉన్నాయి కదా, సో షోలా గ్రాస్ ల్యాండ్స్ ఆ ఏరియాస్లో మనకి ఈ నీలగిరి టార్ అనేది ఉంటుంది. ఎక్కడ నీలగిరి టార్ అనగానే మనకు ఫేమస్గా వెంటనే గుర్తు రావాల్సింది ఎరవికులం నేషనల్ పార్క్ అనమాట. ఎరవికులం నేషనల్ పార్క్ ఇది బాగా ఫేమస్. ఎరవికులం నేషనల్ పార్క్ ఇది కేరళలో ఉంది. ఇది చాలా ఫేమస్ ఫర్ నీలగిరి టార్ అనమాట, హ్యాబిటాట్. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ మొత్తం ఆల్మోస్ట్ నీలగిరి హిల్స్ నుంచి మొదలు పెడితే వెస్టర్న్ ఘాట్స్ చాలా చోట్ల కూడా నీలగిరి టార్ ఉంది. ఇప్పటి వరకు ప్రస్తుతం ఇంతకు ముందు ఒక ఎస్టిమేట్ ప్రకారం ఏంటంటే మనకి 3000 నీలగిరి టార్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. అది తమిళనాడు అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ కేరళలో. సో ఇది ఎప్పుడు జరిగింది, 2015లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన అసెస్మెంట్ ప్రకారం ఇన్ని ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం తమిళనాడు గవర్నమెంట్ ఈ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసి వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ టైం సింక్రొనైజ్డ్ సర్వే చేస్తున్నారు అనమాట. ఇది వీళ్ళు ఒక్కళ్ళు చేసిన సర్వే, బట్ ఇప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కలిపి ఒక రిలయబుల్ డేటా కోసం ఈ సర్వే చేస్తున్నాయి. దాని తర్వాత కన్జర్వేషన్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎండేంజర్డ్లో ఉంది, అంటే EN అంటాం మనం, IUCN రెడ్ లిస్ట్లో. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ తర్వాత ఎండేంజర్డ్ అనేది హైయెస్ట్. సో ఇది నెక్స్ట్ Schedule 1లో ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో Schedule 1లో కూడా లిస్టెడ్ అయి ఉంది. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన అంశాలు. దెన్ తర్వాత మనం తెలుసుకోవాల్సిన హైడ్రోజెల్ టెక్నాలజీ. సో హైడ్రోజెల్ అనేది దేనికి డెవలప్ చేశారు అంటే కనుక మెయిన్గా మైక్రోప్లాస్టిక్స్ని ఎరాడికేట్ చేయడానికి. ఎందుకు అంటే మీకు తెలిసిందే, ప్లాస్టిక్ అనేది మనకి ఈ రోజుల్లో మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. కానీ ప్లాస్టిక్ని ఇంకా ఫర్దర్గా డిగ్రేడ్ అయిన సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుంది, మైక్రోప్లాస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మైక్రోప్లాస్టిక్ అంటే ఇంత డాట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంత డాట్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్ఫ్లో కొన్ని పార్టికల్స్ కనిపిస్తాయి, అట్లా చిన్న చిన్న మైక్రోప్లాస్టిక్స్ అనమాట. ఇవి ఏమవుతున్నాయి, ఒక సర్వే ప్రకారం రీసెంట్గా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ప్రతి రోజులో 3 grams మైక్రోప్లాస్టిక్స్ని తీసుకుంటున్నారు. ఎలా అంటే మనం ఈవెన్ వాటర్ బాటిల్
ప్లాస్టిక్ వాటర్ని తాగినా కూడా ప్లాస్టిక్ అనేది స్లోగా మైక్రో పార్టికల్స్ లాగా మన వాటర్ నుంచి బాడీలోకి వెళ్తుంది. దానివల్ల మనం ఎవ్రీడే హ్యూమన్స్ అనేవాళ్ళు 3 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ని తీసుకుంటున్నారు. దానివల్ల మెదడుకు కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి సర్వేస్ చెప్తున్నాయి. సో ఇలాంటప్పుడు మనకే కాదు ఎన్వైర్న్మెంట్కి కూడా ఇది చాలా డ్యామేజ్ అనమాట. ఎందుకంటే మైక్రో ప్లాస్టిక్స్ అనేవి జనరల్గా స్మాల్ సైజ్ వల్ల ఏమవుతాయి, ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోగలవు. అంటే వాటర్లో కానీ మనకు ఇంకా ఫర్దర్గా ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అవి దొరకకుండా ఇంకా ఫర్దర్గా ఫుడ్ చైన్లోకి వెళ్ళి వాటర్ బాడీస్ నుంచి ఫిష్లోకి వెళ్ళి ఫిష్ నుంచి హ్యూమన్స్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తున్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెవలప్ చేసిన టెక్నాలజీని హైడ్రోజెల్ టెక్నాలజీ. జెల్ అంటే ఏంటి, సంథింగ్ స్టిక్కీ కదా. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కెమికల్స్ని వాడి హైడ్రోజెల్ అంటే ఏంటి, వాటర్ బేస్డ్గా ఈ జెల్ డెవలప్ అవుతుంది. సో దానికి ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అతుక్కుపోతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఇవి వాటర్ బాడీస్లోకి వెళ్ళకుండా ఫర్దర్ పొల్యూషన్ అనేది అవ్వకుండా దీన్ని మనం కాపాడటానికి ఇది ఒక టెక్నాలజీగా మనం భావించవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మీరు ఇవన్నీ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఏంటి, చిన్న చిన్న పార్టికల్స్. అది ఫర్దర్గా మన ప్లాస్టిక్ని ఎప్పుడైతే డిగ్రేడ్ చేస్తామో దాని నుంచి వచ్చే చిన్న చిన్న పార్టికల్స్ని మనం మైక్రో ప్లాస్టిక్స్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అట్లా అతుక్కుపోతాయి అనమాట. మన హైడ్రోజెల్కి ఇట్లా చిన్న చిన్న మాలిక్యూల్స్ దాకా అతుక్కుపోతాయి. సో దట్ మనం మైక్రో ప్లాస్టిక్స్ని బెటర్గా ట్రీట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1లో కూడా అడగవచ్చు. దెన్ మనకు తెలియాల్సింది ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యూవీ లైట్ రేడియేషన్ని యూజ్ చేసి, సో ఇవన్నీ పార్టికల్స్ అనమాట, ఈ కెమికల్స్ని యూజ్ చేసి మెయిన్గా హైడ్రోజెల్ని డెవలప్ చేయడానికి వీటన్నిటిని వాడుతున్నారు. వీటన్నిటిని వాడి యూవీ లైట్ ఇరేడియేషన్ ద్వారా వాటిని ఈ హైడ్రోజెల్కి క్యాప్చర్ చేసి అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ వచ్చేలా చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, 95 to 93% ఆఫ్ ద పార్టికులేట్ మ్యాటర్ కానీ అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. అంటే అంత ఎఫిషియెంట్గా ఇది పనిచేస్తుంది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఖచ్చితంగా 5 cycles వరకు, అంటే ఒక్కసారి వాడితే నెక్స్ట్ 5 cycles వరకు కూడా దీని ఎఫిషియన్సీ ఉంటుంది. వాటర్ అనే దానికంటే ఎఫిషియన్సీ తగ్గకుండా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇది ఈజీగా కార్బన్ నానో ట్యూబ్స్గా అంటే నానో మెటీరియల్స్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, హెవీ మెటల్స్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, దీని నుంచి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్. సో హైడ్రోజెల్ టెక్నాలజీ అనేది దేంట్లో వాడుతున్నామంటే మైక్రో ప్లాస్టిక్స్. దెన్ అసలు మైక్రో ప్లాస్టిక్స్ వల్ల డేంజర్ ఏంటి అంటే దాని స్మాల్ సైజ్ వల్ల వాటర్ ఫిల్ట్రేషన్ కానీ లేకపోతే ఇలాంటి వాటిని ఈజీగా అవి ఎస్కేప్ చేసి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు గ్లోబల్ ఇంపాక్ట్స్ ఏంటి, బయోడైవర్సిటీ, ఫిష్ ఇలాంటి వాటిని తినేస్తే వాటికి తెలియకుండా ఓషన్స్లో దాని నుంచి మనకు వస్తున్నాయి మళ్ళీ హ్యూమన్స్కి. సో ఇది ఫుడ్ చైన్కి వెళ్తుంది. దాంతోపాటు మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన ఎన్వైర్న్మెంట్కి సంబంధించి బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. సో బయో అక్యుములేషన్ అంటే ఏంటి, ఎప్పుడైనా ఒక టాక్సిక్ కెమికల్ ఒక ఆర్గానిజం ఫుడ్ చైన్ ద్వారా అంటే ఒక ఆర్గానిజంలోనే ఉండిపోతే కనుక దాన్ని బయో అక్యుములేషన్ అంటాం. అక్యుములేషన్ అంటే ఆ ఒక్క స్పీసీస్తోనే ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తెలియక వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తాగడం వల్ల, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉన్న తాగడం వల్ల ఏమవుతుంది, ఆ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే మనల్ని ఎవరైనా తింటే తప్పించి అలాంటివి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వవు. దాన్ని బయో అక్యుములేషన్ అంటాం. కానీ బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టు మైక్రో ప్లాస్టిక్స్ని ఫిష్ నుంచి హ్యూమన్కి వస్తే అది బయో మ్యాగ్నిఫికేషన్. అంటే మల్టిపుల్ ఫుడ్ చైన్ ప్రాసెస్లో మల్టిపుల్ ఆర్గానిజమ్స్ అక్యుములేట్ అయ్యే టాక్సిక్ కెమికల్స్ బయో మ్యాగ్నిఫికేషన్ ద్వారా అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కూడా మదర్ నుంచి చైల్డ్కి వెళ్ళడం కూడా బయో మ్యాగ్నిఫికేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవి హైడ్రోజెల్ టెక్నాలజీ వల్ల మనం ఎరాడికేట్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతుంది ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్. ఇవంటే ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాల్సింది. ఇన్వేసివ్ అంటే ఏంటంటే ఆ లోకల్ ఏరియాకి సంబంధించినవి కాదు. అంటే ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాకి అనేది మన నేటివ్ ఇండియన్ ల్యాండ్లో ఉంది. కానీ పీజియన్స్ రావడం వల్ల ఏమవుతుంది, మన కాకి అనేది కనపడకుండా పోతుంది. సో అలాంటివి ఏంటంటే ఇన్వేసివ్ స్పీసీస్ అంటాం. అంటే మనకి సంబంధించి మన ఏరియాకి సంబంధించినవి కానివి ఎప్పుడైతే బయట ఏదైనా రీజన్స్ వల్ల, అది కమర్షియల్ రీజన్సా లేకపోతే ఆర్నమెంటల్ రీజన్స్, ఏ రీజన్స్ వల్ల అయినా అవి ప్రవేశపడితే వాటిని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాం అనమాట. సో ఇలాంటివి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే కనుక రీసెంట్గా అండమాన్ అండ్ నికోబార్లో చీతల్ అనేది ఇది చీతల్ అంటాం అనమాట దీన్ని. ఈ డీర్ అనేది ఇండియాలో చాలా కామన్, అంటే మెయిన్లాండ్ ఇండియాలో అంటే భూభాగంలో కామన్. కానీ అండమాన్ అండ్ నికోబార్లో ఇది ఎప్పుడూ లేదు. సో దానివల్ల ఇది దాంట్లో ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో దీనివల్ల మనకి ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అసలు చీతల్ అంటే ఏంటి అడగొచ్చు, లేదంటే ఇన్వేసివ్ ఏలియన్ స్పీసెస్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అండమాన్ అనగానే ఇవన్నీ ఐలాండ్స్.
ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. సో 1 minute టైం చూసి ఒకసారి మీరు ఇవన్నీ ఏ ఏరియాస్లో ఎక్కడ ఉన్నాయనేది ఫోకస్ చేయండి. ఎందుకు అంటే లక్షద్వీప్ మాల్దీవ్ కాంట్రవర్సీలో లక్షద్వీప్ మీదే ఫోకస్ చేస్తే సరిపోదు, అండమాన్కి కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అడగొచ్చు, నార్త్ టు ఈస్ట్ పెట్టమని, ఇలాంటివన్నీ కూడా. సో రాస్ ఐలాండ్ అనేది మనం రాస్ ఐస్ షెల్ఫ్ అనేది అంటార్క్టికా విషయంలో చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా నేమ్స్ అడగొచ్చు, ఏ పార్ట్లో ఉన్నాయి, లేకపోతే అరేంజ్ క్రొనాలజికల్ ఆర్డర్ కానీ నార్త్ టు సౌత్ ఇలాంటివన్నీ అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ అసలు ఇంటి న్యూస్లో ఎందుకు ఉంది అంటే చీతల్ అనేది స్పాటెడ్ డీర్ అంటాం. ఇది రాస్ ఐలాండ్లో ఫస్ట్ టైం ఐడెంటిఫై అవ్వడం వల్ల అండమాన్ అండ్ నికోబార్కి ఈ ఇన్వేజివ్ స్పీసీస్ థ్రెట్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది అని చెప్పి కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయి అనమాట. సో ఫస్ట్ మనకి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. దీంట్లో డెఫినేషన్ ఎవరు ఇచ్చారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 మనకి ఏదైతే ఉందో దాంట్లో డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఇవి నాన్ నేటివ్. అసలు అంటే ఫస్ట్ ఇవి మన ఓన్ ల్యాండ్కి సంబంధించినవి కాదు, బయట నుంచి ప్రవేశపెట్టబడ్డాయి. సో అలాంటి వాటిని ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అంటే బయోడైవర్సిటీ కానీ వైల్డ్ లైఫ్ కానీ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా ఇన్వేసివ్ ప్లాంట్స్ మీరు చూస్తే కనుక మనకి చెరువుల్లో వాటి పైన గుర్రపు డెక్క ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే వాటర్ క్వాలిటీని తగ్గిస్తాయి, దాంతోపాటు సన్లైట్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఆల్గే అనేది ఎక్కువ పెరుగుతుంది, నాచు ఇలాంటివి ఎక్కువ పెరుగుతాయి అనమాట. సో దానివల్ల ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది, దాని లోపల ఉన్న ఫిష్ కానీ ఇలాంటి ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయి. సో ఇలా డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో దాంతోపాటు మనకి మామూలుగా నేల మీద పెరిగే ఇన్వేసివ్ స్పీసీస్ లాంటి మొక్కల వల్ల ఏమవుతుంది, అవి ఎక్కువ గ్రౌండ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, ప్లస్ సాయిల్ ఫర్టిలిటీని తగ్గిస్తాయి. ఇలా వాటితో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. అవి ఫాస్ట్గా పెరగలేవు, కానీ నేటివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఫాస్ట్గా పెరగలేవు. సో ఇలా మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్వేసివ్ స్పీసీస్ వల్ల. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చీతల్ అనేది ఏంటి, మన ఇండియాలో ఉంది కానీ అండమాన్లో ఇది ఎప్పుడు లేదు. సో ఇప్పుడు అండమాన్లో ఇది నోటీస్ అవ్వడం వల్ల అక్కడ ఇన్వేసివ్ థ్రెట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అది ఎలా అనేది చూద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది ఇండియాకి నేటివ్, కానీ అండమాన్ అండ్ నికోబార్లో ఇది ఇన్వేసివ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అక్కడ మెయిన్గా చీతలు ఎక్కువ పెరగడానికి రీజన్ ఏంటి అంటే కనుక న్యాచురల్ ప్రిడేటర్స్ లేరు, అంటే చీతల్ని తినే యానిమల్స్ అండమాన్ అండ్ నికోబార్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెయిన్ల్యాండ్లో చూస్తే టైగర్ కానీ ఇలాంటివన్నీ చీతల్ని హంట్ చేసి అవి తినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాటి పాపులేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కానీ అండమాన్ అండ్ నికోబార్ లాంటి ఏరియాస్లో అవి లేకపోవడం వల్ల, న్యాచురల్ ప్రిడేటర్స్ లేకపోతే ఏమవుతుంది, వాటి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ గ్రోత్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇవి ఈజీగా అక్కడ స్ప్రెడ్ అవుతాయి. సో ఇన్వేసివ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇది ఏంటంటే డిస్ట్రప్టర్స్, ఫుడ్ చైన్లో డిస్ట్రప్టర్స్గా ఫంక్షన్ చేసి ఇన్వేసివ్ చీతలు ఒకటే కాదు ఏవైనా కూడా. దాంతోపాటు ఈ ప్రొలిఫరేషన్ జరగడం వల్ల, చీతలు అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, రీజనరేషన్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు, సీడ్లింగ్స్ అనేవి ఇవన్నీ తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే డీర్ని తగ్గించే పాపులేషన్ లేకుండా ఓన్లీ డీర్ అనేది సీడ్లింగ్స్ని తినడం స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మనకి ఆ లోకల్ పాపులేషన్లో అంటే లోకల్ ఏరియాలో రీజనరేషన్ అనేది ఎక్కువ జరగకపోవచ్చు. అంటే చెట్లు సీడ్స్ లాంటివి ఇవి తినేస్తూ ఉంటే మనకి ఫర్దర్గా గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. సో ఇలా బయోడైవర్సిటీ అనేది థ్రెటన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అసలు ఈ ఇన్వేసివ్ స్పీసెస్ వల్ల అంటే, మనకి UNCBDలో అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలో ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ UNFCCC ఉంది కదా, UNFCCC అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనకి డేటా ఎవరు ఇస్తున్నారు, IPCC అనేది ఇస్తుంది, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అలానే బయోడైవర్సిటీకి సంబంధించి ఇలా ఇస్తున్న బాడీ ఏంటి, IPBES అనమాట, ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకలాజికల్ సర్వీసెస్. ఇది ఏంటంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది, రీసెంట్గా ఇలాంటి ఇన్వేసివ్ స్పీసెస్ పెరగటం వల్ల మనకి ఎంత ఎకనామిక్ లాస్ అవుతుందో, ఆల్మోస్ట్గా $423 బిలియన్ అవుతుంది ప్రతి సంవత్సరం అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే ఖచ్చితంగా ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ ఉన్న విషయం. దాని తర్వాత ఇండియాలో నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం మనం చూస్తే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కానీ ఇవన్నీ చూస్తే కాటన్ మీలీ బగ్ అనే దానివల్ల చాలా కాటన్ క్రాప్స్ అనేవి లాస్ అవ్వడం అనేది కూడా డెక్కన్ ఏరియాలో మనం గుర్తించడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఎకనామిక్ లాస్ అనేది అర్థమవుతుంది. దెన్ ఇనిషియేటివ్స్ ఏంటి, అసలు ఇన్వేసివ్ స్పీసెస్ని ట్యాకిల్ చేయడానికి మనకి ఏమైనా లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందా అంటే ఉంది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ఉంది. దాని తర్వాత నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్ట్ కూడా ఉంది, దాంట్లో ఇంట్రొడ్యూస్ అయింది. దాంతోపాటు మనకి నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఇన్వేసివ్ స్పీసెస్ ఉంది, ఇది మనకి MOEF స్టార్ట్ చేసింది. దాంతోపాటు మనకి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది విత్ రెస్పెక్ట్ టు ఇన్వేసివ్ స్పీసెస్. ఇవన్నీ కూడా మనకి ఇన్వేసివ్ స్పీసెస్ గురించి డేటా ఇవ్వడానికి లేకపోతే రెగ్యులేటరీ మెకానిజమ్స్గా ఉన్న బాడీస్ అనమాట. దెన్ మనకి నెక్స్ట్ ఏంటి డిస్కస్ చేయాల్సింది, ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. మన నేషనల్ లెవెల్లో చూసాం కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటి అంటే కనుక
కన్వింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఇది రీసెంట్గా మనకు తెలిసిన బయోడైవర్సిటీకి సంబంధించి COP15 సమ్మిట్లో వచ్చిన మేజర్ అవుట్కమ్. సో దీని ప్రకారం ఏంటి, మనం బయోడైవర్సిటీ థ్రెట్ని తగ్గించి అట్లీస్ట్ 30% ఆఫ్ ద బయోడైవర్సిటీని మనం ఏదైతే లాస్ అవుతుందో దాన్ని ఆపాలి అని డిసైడ్ చేసాం. అది ఎప్పటి వరకు, 2030 వరకు. సో ఇలాంటివన్నీ ఆపాలంటే వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్ టు బయోడైవర్సిటీ ఈస్ ఇన్వేసివ్ స్పీసీస్. సో దాన్ని మనం ఎరాడికేట్ చేయాలి. దాని తర్వాత కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఎలాగో ఉంది 1992 నుంచి, ఇది రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ అవుట్కమ్. దాని తర్వాత దీంట్లో ఇన్వేసివ్ స్పీసీస్ వల్ల నష్టాన్ని కూడా ప్రధానంగా డిస్కస్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వేసివ్ స్పీసీస్ని అరికట్టడానికి ఉన్న మెకానిజమ్స్. దాని తర్వాత దీంతో పాటు మనకి CMS ఉంది, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. దీన్ని ఏమంటాం, బాన్ కన్వెన్షన్ అని కూడా అంటాం అనమాట. సో దీనివల్ల కూడా ఇన్వేసివ్ స్పీసీస్ అనేది, మైగ్రేటరీ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇట్లా మైగ్రేట్ అవ్వడం వల్ల కూడా ఈ థ్రెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆపడానికి కూడా CMS ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి సైట్స్ ఉంది. సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్. అంటే ఇప్పుడు మనకి ట్రేడ్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, అప్పుడు కూడా ఇన్వేసివ్ స్పీసీస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా సైట్స్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఈ సైట్స్ అనేది UNEP అడ్మినిస్టర్ చేస్తున్న వన్ ఆఫ్ ద కన్వెన్షన్. రీసెంట్గా 2022కి ఇది 50 years కంప్లీట్ చేసుకుంది. సో 2023కి 1973 నుంచి ఇంప్లిమెంట్లో ఉంది. సో 50 years కంప్లీట్ అయింది కాబట్టి దీని మీద కూడా ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే కనుక గోల్డెన్ లంగూర్స్. సో ఇమేజ్ కరెక్ట్ కాదు. సో గోల్డెన్ లంగూర్స్ అనేది ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం అంటే, రీసెంట్గా ఇది ఒక్క ప్రైమేట్ అంటే మన హ్యూమన్ ఏప్ స్పీసీస్కి సంబంధించి ఉన్న ఒక్కగానొక్క ఏప్ స్పీసీస్ ఇండియాలో ఉన్నది గోల్డెన్ లంగూర్. ఇది ఎందుకు అంటే రీసెంట్గా దీనికి సంబంధించిన సెన్సెస్ కండక్ట్ చేశారనమాట. దాని ప్రకారం ఆల్మోస్ట్ 7,400 గోల్డెన్ లంగూర్స్ ఉన్న ఇండియాలోనే ఐడెంటిఫై చేశారు. మరి ఎక్కడెక్కడ ఈ గోల్డెన్ లంగూర్ ఉంటుంది అంటే మెయిన్గా ఇండియాలో అస్సాంలో ఉంది. దాంతోపాటు ఇండియాతో పాటు భూటాన్ ఏరియాస్లో కూడా ఉంది. సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది వరల్డ్లో ఉన్న ఓల్డ్ వరల్డ్ మంకీ అనమాట. అంటే హ్యూమన్ ఏప్లో ఉన్న ఒక్కగానొక్క వెరైటీ ఇండియాలో ఉన్నది ఈ గోల్డెన్ లంగూర్. ఇది ఎక్కడ ఉంటుందంటే వెస్ట్రన్ అస్సాంలో ఎక్కువ ఉంది. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎక్కువ ఇది గోల్డెన్ కలర్లో ఉంటుంది. గోల్డెన్ ఫర్ వల్ల దీన్ని గోల్డెన్ లంగూర్ అంటాం. దాంతోపాటు ఎక్కువ లీఫీ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశంలో ఉండటం వల్ల దీన్ని లీఫీ మంకీస్గా కూడా పిలుస్తారు. దెన్ మనం తెలుసుకోవాల్సిన హ్యాబిటాట్ ఎక్కడెక్కడ ఉంటుందంటే వెస్ట్రన్ అస్సాం నేను చెప్పినట్టు, ప్లస్ ఇవన్నీ కూడా అవి ఉండే ఏరియాస్. ఫుట్ హిల్స్ ఆఫ్ భూటాన్, తర్వాత మానస్ రివర్ ఇది కూడా అస్సాంలో ఉంది. సంకోష్ రివర్ ఇది బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీ అండ్ బ్రహ్మపుత్ర రివర్. సో ఇవన్నీ కూడా ఇండియా అండ్ అస్సాంలో ఉన్నవి స్పెసిఫిక్గా. దెన్ మనకి ఎండేంజర్డ్ కేటగిరీ నీలగిరి టార్ కూడా చూసాం కదా, సేమ్ గోల్డెన్ లంగూర్ కూడా ఎండేంజర్డ్. తర్వాత సైట్స్ అపెండిక్స్ 1 అండ్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇవన్నీ కూడా కన్జర్వేషన్ మెజర్స్ గోల్డెన్ లంగూర్కి సంబంధించి. దెన్ మనం డిస్కస్ చేస్తున్న లాస్ట్ టాపిక్ ఏంటి, జెనెటిక్ రీసోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు రణతంబోర్ నేషనల్ పార్క్. జెనెటిక్ రెస్క్యూ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, ఇక్కడ మీరు చూస్తే రెస్క్యూ అనేది చేయకపోతే ఏమవుతుంది, పాపులేషన్ అనేది ఎక్స్టింక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇంతకుముందు మనకు డైనోసార్స్ ఉండేవి. ఆ డైనోసార్స్ ప్రొటెక్షన్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పీసెస్ ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకుందాం, దాంట్లో స్లోగా అంటే ఎక్కడైనా ఆ వేరియేషన్ ఉన్న స్పీసెస్ ఉంటే వాటిని మనం ఎక్కడి నుంచి స్లోగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జెనెటిక్ రెస్క్యూ అనేదాన్ని చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే స్పీసెస్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో అలాంటి వాటిని వేరే చోట, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్స్టింక్ట్ అవ్వడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, అలాంటి వాటిని మనం వేరే ప్రదేశంలో కొంచెం కన్సర్వ్ చేస్తూ దాన్ని స్లోగా ఇంట్రొడ్యూస్ చేయడాన్ని మనం జెనెటిక్ రెస్క్యూ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, రీసెంట్గా టైగర్ పాపులేషన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ జెనెటిక్ రెస్క్యూ అనే దాన్ని రణతంబోర్ నేషనల్ పార్క్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో ఏంటి, పాపులేషన్ గ్రోత్ని పెంచడానికి చేసే ఆపరేషన్, దాంతోపాటు న్యూ జెనెటిక్ డైవర్సిటీని కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా అనమాట. సో జీన్ ఫ్లో ఉండేటట్టు చూస్తారు, ఇదే జెనెటిక్ రెస్క్యూ. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది కన్జర్వేషన్ మెజర్స్లో ఒక మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడైతే మనకి పాపులేషన్ అనేది తగ్గుతూ వస్తుందో అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు. కాకపోతే ఇది దీనికి ఏంటంటే సక్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, రీప్రొడక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నార్మల్లీ అలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత మనం రణతంబోర్ నేషనల్ పార్క్ గురించి తెలుసుకోవాలి. ఇది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. ఎక్కడ ఉంది అంటే చాలా ఇంపార్టెంట్ జంక్చర్లో ఉంది. ఎక్కడ అంటే అరావలీస్ అండ్ వింధ్యాస్కి మధ్యలో ఉంది. దాంతోపాటు 2 నదులు దీని నుంచి వెళ్తున్నాయి, అది ఒకటి బనస్ రివర్, ఇంకొకటి చంబల్ రివర్. ఈ 2 కూడా యమునా నదికి ఉపనదులు అనమాట. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. కైలాదేవి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది, సవాయ్ మాన్సింగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఏరియాలో రణతంబోర్ నేషనల్ పార్క్లో ఉన్న ఏరియాస్ అన్నమాట. దెన్ మనం నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్ టు బి ఫర్గాటన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ రైట్ టు ప్రైవసీ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ రైట్ టు ప్రైవసీ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్ ఇన్ పుట్టస్వామి కేస్, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ బోత్ 1 and 2. ఈరోజు క్వశ్చన్ చూద్దాం.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ టైగర్స్. బ్లాక్ టైగర్స్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఈ రోజుకు సంబంధించిన వీడియో డిస్కషన్. దీంట్లో మార్చ్ మంత్కి సంబంధించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందో అవి కవర్ చేయడం జరిగింది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.